ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. యెహోవా నాకు సహాయము చేసెను. యెహోవా నా దుర్గము, నా గానము. ఆయన నాకు రక్షణ ఆధారమయ్యెను. నీతిమంతుల గుడారములలో రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చెయ్యును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయెను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చెయ్యును. అవును, దేవుడే మనకు దుర్గముగా, ఆయనే మనకు సహాయకుడుగా, ఆయనే మనకు రక్షణ ఆధారమై ఉన్న దేవాతి దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం స్తుతించినప్పుడు మన గుడారముల్లో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం వినబడుతూ ఉంటది. ఆయన గురించి స్తుతిస్తూ, ఆరాధిస్తూ మన గృహాల్లో ఆయన్ని ఆరాధించేవారుగా ఉంటున్నప్పుడు, ఆయన సాహస కార్యములతో ఆయన మనల్ని నింపి బలపరిచే దేవుడు. ఆయన దేవుని యొక్క దక్షిణ హస్తం అంట మహోన్నతమైనది. అంతేకాకుండా ఆయన యొక్క దక్షిణ హస్తం సాహస కార్యములను, ఆశ్చర్య కార్యములను జరిగించే గొప్ప కార్యాలు జరిగించే మరి ఆయన యొక్క దక్షిణ హస్తం మనకు తోడుగా ఉంటుంది. అటువంటిదే దేవుని యొక్క సహాయము. దేవుని యొక్క సహాయం మనం పొందుకొని ఆయన యొక్క రక్షణ ఆధారం మనం తీసుకున్న తర్వాత ఆయన సన్నిధిలో స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ఆయన మన జీవితాల్లో ఆయన గొప్ప గొప్ప సాహస కార్యములు చేయుచున్న గొప్ప దేవుడు. ఆయన దక్షిణ హస్తం మహోన్నతమై మనకు తోడుగా ఉండి మన అన్ని విషయాల్లో ఆయనే మనకు సహాయకుడుగా ఉంటున్నాడు. అటువంటి దేవుని యొక్క పాదాల చెంతకు ప్రార్థనా పూర్వకంగా మనం ఆయన చెంతకు చేరుదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా, మహాగణుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తే దేవా, అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో దేవా, నీవు మాకు సహాయకుడిగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీవే మమ్మల్ని రక్షణతో నింపి బలపరిచిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా రక్షణ దుర్గమైన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా, గతించిన కాలమంతా దేవా నీ మహాకృపలో దయలో దేవా నీ రెక్కల నీడలో మమ్మల్ని దాచి కాపాడినవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా పరిపాట్లో అన్ని విషయాల్లో, మార్గాల్లో దేవా ఇదిగో తండ్రి మా రాకపోకల్లో దేవా నువ్వు తోడుగా ఉండి నడిపించిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు ఇచ్చిన కృపాక్షేమాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నా. నువ్వు ఇచ్చిన సంతోషాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఎంత గొప్ప కృపను మా మీద కుమ్మరిస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వాక్యమైన దేవుడా ఇదిగో తండ్రి మాతో మాట్లాడుతున్నవాడా అనుదినము దేవా సాయంకాల సమయమందు దేవా పరమను విడిచి మా మధ్యకు వచ్చి దేవా మాతో మాట్లాడుతున్న గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ వాక్యమనే ఆహారముతో దేవా మమ్మల్ని తృప్తిపరిచి బలపరుస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ దక్షిణ హస్తముతో దేవా మా జీవితాల్లో దేవా ఇదిగో నువ్వు చేస్తున్న గొప్ప గొప్ప సాహస కార్యములు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా దక్షిణ హస్తం మహోన్నతమైనది అని అంటున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ మహోన్నతమైన దక్షిణ హస్తముతో దేవా మా జీవితాల్లో దేవా నీ సాహస కార్యములతో దేవా నీ ఆశ్చర్యమైన క్రియలతో దేవా నీ ఉపకారములతో నీ మేలులతో దేవా నీ కరుణ సంపన్నతో మమ్మల్ని దీవించి ఆశించిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా ఇదిగో తండ్రి సాయంకాల సమయం ముందు దేవా అయ్యా ఇదిగో నువ్వు మాతో మాట్లాడబడొచ్చున్నాను. నీ స్వరాన్ని వినిపించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కృపతో దేవా అయ్యా నీ రాజ్యానికి వారసులుగా దేవా అయ్యా ఇదిగో నీతి రాజ్యానికి దేవా పిల్లలుగా దేవా మమ్మల్ని చేర్చుకోబడొచ్చున్నానయ్యా. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వాక్యం అనే బలముతో దేవా మమ్మల్ని బలపరచబడొచ్చున్నాను. అయ్యా ప్రార్థన ఆలకించుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా ప్రార్థనలన్నీ ఆలకించి దేవా అయ్యా ఇదిగో తండ్రి మా కార్యములన్నీ సఫలపరుస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని చూచుచున్న దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి క్షణం ఇదిగో తండ్రి నీ కనుపాపలు మమ్మల్ని కాచి కాపాడి దేవా నీ కృపతో దీవెనతో నీ ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని బలపరిచి దేవా మాకున్న ప్రతి అవసరతను దేవా నీ కృప మహదేశ్వరులో తీరుస్తున్న విషయం దానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కృపగలను వడా దయగలను వడానికి వందనాలు చెల్లిస్తున్నాను. కరుణతో దేవా మేలుతో దేవా అయ్యా ఇదిగో నీ దయతో మమ్మల్ని పోషిస్తున్న వడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ సమృద్ధి జీవముతో దేవా మమ్మల్ని తృప్తిపరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా ఈ సాయంకాల సమయమందు దేవా అయ్యా ఇదిగో మా ఆరాధన
వినబడుతున్నాను. ఆదిను అంతం వరకు నువ్వు నడిపించబడుచున్నానయ్యా. మొదటివాడు, కడపటివాడైన రాజాధిరాజా ఇదిగో తండ్రి, మా ఆరాధనకు దేవా, నువ్వు ఆరాధనకు యోగుడిగా ఉండబడుచున్నానయ్యా. స్తుతికి పాత్రుడుగా నువ్వుండి నడిపించమని దేవా, నీ కృపా దీవెన ఆశీర్వాదాలతో దేవా, చేరవచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ఆన్‌లైన్‌లో ఉంటున్న ప్రతి బిడ్డను దేవా, నీ స్వరాన్ని వినిపించబడుచున్నానయ్యా. నీ ఆత్మీయ దీవెన ఆశీర్వాదాలతో దేవా, ప్రతి బిడ్డ యొక్క దేవా, హృదయ వాంఛలను నువ్వు తీర్చి దేవా బలపరచబడొచ్చున్నాను. కృపగలిగిన దేవాది దేవా ఇదిగో తండ్రి, ఈ సాయంకాల సమయమందు దేవా, నువ్వు మాకు తోడుగా ఉండి నడిపించమని, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి నాకు మాకు అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తనలు 119 కీర్తన 50వ వచనం. కీర్తనల గ్రంథం 119 కీర్తన 50వ వచనం చదువుకుందాం. నీ వాక్యములను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించును గాక. మనం ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో అడుగుదాం. స్తోత్రమయా, స్తోత్రం, స్తోత్రం మహోన్నతుడా, మంచి కాపరైన దేవాది దేవా ఇదిగో తండ్రి, నీ వాక్యములో ఉన్న మర్మాన్ని మాకు తెలియజేయవచ్చున్నాను. జీవం గల దేవా ఇదిగో తండ్రి, మా బాధలలో దేవా మమ్మల్ని బ్రతికించి దేవా, అయ్యా మాకు జీవాన్ని ఇచ్చే దేవా, వాక్యముతో మమ్మల్ని మాట్లాడమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీవే మాతో మాట్లాడమడొచ్చున్నాను. నీ స్వరాన్ని మాకు వినిపింపజేయవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ బలమైన స్వరముతో దేవా, అయ్యా ఇదిగో మా జీవితాల్లో ఉన్న దేవా ఆందోళనను, గందరగోళాన్ని దేవా, అయ్యా ఇదిగో బాధలను దేవా, అయ్యా తీసివేసి దేవా, నీ నెమ్మది చల్లని స్వరంతో దేవా మాతో మాట్లాడమడొచ్చున్నానయ్యా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. నీ వాక్యమే మాకు జీవమై ఉన్నదయ్యా. అయ్యా ఇదిగో మాకు నెమ్మది కలిగించే వాక్యముతో దేవా నీవు మాతో మాట్లాడమడొచ్చున్నాను. నీ వాక్యములో ఉన్న వాగ్దానాన్ని మాకు దయచేయమడొచ్చున్నాను. నీ వాక్యములో ఉన్న దేవా అయ్యా మర్మాన్ని, రహస్య నిధిని మాకు దయచేయమడొచ్చున్నాను. నీ వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని మాకు తెలియచేయమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ వాక్యం ద్వారా దేవా మేము ఆత్మీయ దీవెన ఆశీర్వాదాలు పొందుకునే వారిగా దేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరచొచ్చున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మా మీద కుమ్మరించి దేవా, అయ్యా నీ చెవు దేవా, దేవా నీ స్వరాన్ని వినగలిగే చెవులు దయచేయమడొచ్చున్నాను. నీ వాక్యాన్ని, నీ ముఖ దర్శనాన్ని చూడగలిగే దేవా, అయ్యా ఆత్మీయ కనులను మాకు దయచేయమడొచ్చున్నాను. ఆత్మీయ జ్ఞానాన్ని మాకు దయచేయమడొచ్చున్నాను. కృపగలవాడా, దయగలవాడ దేవాది దేవా ఇదిగో తండ్రి, ఎన్నికలు నన్ను జ్ఞాపకం చేసుకునే దేవా, నీ సిలువ చాటు నన్ను భద్రపరిచి దేవా, అయ్యా నువ్వు మాట్లాడమడొచ్చున్నాను. నీ స్వరాన్ని నాకు దయచేయమడొచ్చున్నాను. ఆత్మీయంగా దేవా ఇదిగో తండ్రి, నీ ఆత్మ అభిషేకాన్ని కుమ్మరించి దేవా, నీ కొరకు వాడబడే బలమైన పాత్రగా, ఘనమైన పాత్రగా దేవా నీ కొరకు వాడుకోమడొచ్చున్నానయ్యా. గొప్ప దేవా ఇదిగో తండ్రి, నీవు మాతో మాట్లాడమని ఈ సాయంకాల సమయమందు దేవా, అయ్యా ఇదిగో మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై దేవా నువ్వు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాట, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడంటే, ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెనని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప కృప, కరుణ, కటాక్షములు కలిగిన దేవుడు. అటువంటి దేవుడు మన మధ్యకి కృపా సత్య సంపూర్ణంగా ఆ వాక్యమే ఉన్న దేవుడు మన మధ్యకి వచ్చి మనతో జీవిస్తున్నాడు. అలనాడు ఇజ్రాయేలీలకైతే వాళ్ళని పోషించడానికి ఆకాశం నుండి మన్నాను కుమ్మరించిన గొప్ప దేవుడు. ఈరోజు మన చేతుల్లో జీవ గ్రంథం అనే వాక్యము ద్వారా మనతో ఉంటున్న దేవాది దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆ జీవ గ్రంథములో ఉన్న వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మన జీవితాలను బ్రతికిస్తుందంట. మన జీవితాల్లో ఉన్న బాధను తీసివేసి నెమ్మది కలిగిస్తుందంట. ఎంత గొప్పగా రాశాడంటే ఈ కీర్తన భక్తుడు దావీదు రాసించిన
కీర్తనల గ్రంథంలో ఈ 119 కీర్తన మరి 170 వచనాలు ఉన్నాయి. ఈ 170 వచనాల్లో దేవుడి గురించి, వాక్యం ఎంత ఇంపార్టెంటో, వాక్యం వలన ఏ మేలు కలుగుతుందో, ఏ ఆశీర్వాదం కలుగుతుందో, ఎటువంటి దీవెన కలుగుతుందో అని దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని గురించి మనకు తెలియజేస్తున్నాడు. దావీదైతే ఎంత గొప్ప కృప అండి మనకి చూపిస్తున్నాడు. అలనాడు ఇజ్రాయేలుకైతే జీవపు ఆహారమైన మన్నాతో పోషించిన వాడు అనుదినము ఆయన చల్లని మాటతోటి, ఆయన యొక్క మెల్లని స్వరముతోటి, ఆయన వాక్యముతోటి మనల్ని బ్రతికిస్తున్న దేవుడు. అటువంటి వాక్యము మనల్ని పోషిస్తుంది, మనల్ని బలపరుస్తుంది. మరి దిగులుగా ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, పరిస్థితుల్లో మరి గందరగోళంగా ఉన్నప్పుడు ఆ వాక్యమే మనకి బలమైనగా ఉంటుంది. ఆయన మనకు కేడముగా, ఆయనే మనకు డాలుగా, ఆయనే మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటున్నాడు అంటే ఆ వాక్యం అనే కంచిలో మనల్ని భద్రపరుస్తున్న గొప్ప దేవుడు. మన జీవితంలో కష్టాలు, బాధలు, నిరాశలు వచ్చినప్పుడు మనకు నిజమైన ఆత్మ స్వంతన ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచే వస్తది. దేవుని వాక్యము దగ్గరే వస్తది. మనకు కష్టం వచ్చినప్పుడు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్తే రాదు. ఎక్కడికో వెళితే రాదు. ఏ సినిమాకో, ఏ పార్క్కో సంతోషం కలిగించడానికి వెళ్ళినా అక్కడైతే ఏది దొరకదు. కానీ దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుందంట, మనల్ని నడిపిస్తుందంట. మరి 37వ వచనాన్ని చూస్తే, నీ మార్గములో నడుచుకుంటకు నన్ను బ్రతికింపుము, నీవిచ్చిన వాక్యము మనుషుల్లో నీ భయమును పుట్టించుచున్నది అంటున్నాడు భక్తుడైతే. ఎంత గొప్ప అండి. అవునండి. మనం ఎలా మార్గాల్లో నడవాలో అవి బ్రతికించి నడిపిస్తుంటుందంట. మనం బయటికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు మనుషులు, మన చుట్టూ ఉన్న మనుషులంట దేవుని వాక్యం వల్ల మనల్ని చూసి భయపడుతూ ఉంటారంట. అటువంటి విధంగా వాక్యము మనకు ఖడ్గముగా ఉంటుంది. వాక్యమే ఖడ్గము. ఆ వాక్య ఖడ్గాన్ని మనం ధరించి మనం తిరుగుతున్నప్పుడు, బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు ఆ ఖడ్గము మనల్ని ఒక షీల్డ్‌గా, ఒక డాల్‌గా మనల్ని కాపాడుతూ ఉంటాది. మరి చూసినప్పుడు 149 కీర్తన 149 కీర్తన 9 వచనంలో అంటున్నాడు, వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. ఈ వాక్యమే ఆ రెండంచులు గల ఖడ్గము. ఆ ఖడ్గమును ధరించినప్పుడు దేవుని యొక్క భక్తులందరికీ, దేవుని ఆశ్రయించు వారందరికీని ఆ ఖడ్గాన్ని, ఎవరైతే వాక్యం అనే ఖడ్గాన్ని ధరించి వెళుతున్నారో వారందరికంట ఘనత కలిగజేస్తుందంట. అటువంటి వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము అని దేవుణ్ణి అడుగునప్పుడు దేవుడు మనల్ని బ్రతికించే దేవుడు. మనల్ని నెమ్మది కలిగించే దేవుడు. మన బాధలను తీసివేసే దేవుడు. అటువంటి వాక్యం దగ్గరికి మనం వస్తూ ఉండాలి. ఆయనతో వాక్యం వరగా దేవునితో మాట్లాడట, దేవుడు దేవుడు మనతో మాట్లాడట. కాబట్టి ఆయన చెప్పే సూచనల ద్వారా, ఆయన చూపించే ఆజ్ఞల ద్వారా, ఆయన చూపించే మరి మార్గము ద్వారా మనం నడవాలి అంటే దేవుని వాక్యాన్ని అనుదినము దివారాత్రములు చదివినప్పుడు పచ్చని ఒలివ మొక్కల వలె, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మన కార్యాలు సఫలం అవ్వడానికి ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. అటువంటి ఆలోచనలు, మంచి మంచి ఆలోచనలతో, మంచి మంచి మరి దేవుని యొక్క జ్ఞానముతో మనల్ని నడిపించి, మన జీవితాల్లో మనం ఎదురు చూస్తున్న ప్రతి కార్యాన్ని సఫలపరచడానికి దేవుని వాక్యమే మనకు మార్గదర్శకంగా ఉంటుంది. ఆయన వాక్యమే మనల్ని ఈ మార్గంలో నడువు, ఈ జీవ మార్గంలో నడువు అని నడిపిస్తూ ఉంటుంది. మన చెయ్యి పట్టుకొని నడిపిస్తాది. ఆయన దక్షిణ హస్తం మహోన్నతమైనది. అటువంటి దక్షిణ హస్తాన్ని మనము విడిచిపెట్టకుండా, దేవుని యొక్క మహోన్నతమైన దక్షిణ హస్తాన్ని మనం విడిచిపెట్టకుండా మనం నడిచినప్పుడు మన జీవితాల్లో దేవుడు సాహస కార్యములు చేసే దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అలాగే మరి దావీదు భక్తుడు అంటున్నాడు, 72వ వచనంలో అంటున్నాడు, వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అంటున్నాడు. ఈ లోకంలో ఉన్న వెండి బంగారు నాణముల కంటే అంట
దేవుని యొక్క ధర్మశాస్త్రమే మేలంటున్నాడు. అంటే ఎంత విలువైనదండి. అపరంజి కంటే, మరి విలువైన దానికంటే, శ్రేష్టమైన తేనె కంటే, జుంటు తేనె మాటల కన్నా విలువైనదండి దేవుని వాక్యం. దానిని మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాలను మేలుకరంగా మారుస్తాడు ఈ దేవాది దేవుడు. అంతే కాకుండా విలువే లేని మన జీవితాలను విలువ కలిగినగా మారుస్తాడు. ఘనత కలిగిన వాటిగా మారుస్తాడు. మరి మధురముగా మార్చే దేవుడు. మన జీవితాల్లో, మన హృదయాలలో దేవుని వాక్యాన్ని కంఠహారముగా ధరిస్తూ ఉండాలి. మన బాసికములుగా, చేతికి కడియములుగా మనం ధరించినప్పుడు, మన హృదయం అనే పలక మీద రాసుకున్నప్పుడు దేవుని యొక్క ఘనత మనకు దొరుకుతాది. దేవుని యొక్క మేలుతో మనం నింపబడుతుంటాం. దేవుని యొక్క సర్వ సంపదలు, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని మనం నడుస్తూ ఉంటాం. మరి ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవుని యొక్క వాగ్దానం చేత పట్టుకొని మనం నడుద్దాం. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. అవును, ఈరోజు మనతో మాట్లాడుతున్నది. మనకు బాధ కలిగినప్పుడు, కృంగిపోయినప్పుడు, నిరాశలో ఉంటున్నప్పుడు దేవుని వాక్యమే మనకు మనల్ని బ్రతికిస్తుంది. ఆయన వాక్యమే మనల్ని బ్రతికించి బలపరుస్తుంది. దేవుని వాక్యం మనం బ్రతికించడమే కాకుండా మన జీవితాలలో పరిస్థితులు మారట్లేదే, మనకు క్రొత్త జీవితం రావట్లేదే అని అనుకుంటున్న సమయంలో నువ్వు దేవుని వాక్యాన్ని హృదయం మీద ఉంచుకున్నప్పుడు, ఆయన నువ్వు నామాన్ని హృదయం అనే పలక మీద రాసుకున్నప్పుడు ఆయన పరిస్థితులన్నిటినీ మార్చేస్తూ ఉంటాడు. క్రొత్త జీవితాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. అదే మనల్ని బ్రతికించేది. ఆక్సిజన్‌లు ఇప్పి మరి బెడ్ మీద పడుకున్న మనిషిని అంటాం. ఈ మనిషి ఇంకా అయిపోయిందండి. లాస్ట్ స్టేజ్‌లో ఉన్నాడు. అయిపోయింది. ఇతని పరిస్థితి అంతా అయిపోయింది. ఇంకా కొద్ది రోజుల్లో లేదా కొద్ది నిమిషాల్లో, కొద్ది క్షణాల్లో ఇతను చనిపోతాడు అని చెప్పే విధంగా ఉన్న వాటిని కూడా దేవుడు బ్రతికించేది దేవుని వాక్యమే. ఆ వాక్యము దేవుని యొక్క దేవుని దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది. ఆ బాధలన్నిటిలోంచి మనకి నెమ్మది కలిగిస్తూ ఉంటది. ఆ కష్టాలు వచ్చినప్పుడు, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు, ఈడు మళ్ళీ తిరిగి లేవలేనంతగా కృంగిపోయాడు అని మనల గురించి అనుకున్న వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆక్సిజన్ మీద ఉన్నామని, అదే విధంగా ఆ పడకల మీద మరణ పడకల మీద ఉన్న వారిని కూడా బ్రతికించేది, జీవం ఇచ్చేది ఓన్లీ దేవుని వాక్యమే. అటువంటి వాక్యాన్ని మనం కలిగి ఉన్నాం. ఈరోజు మనల్ని బ్రతికిస్తుంది దేవుని వాక్యమే. అది ఎటువంటి పరిస్థితి అయినా, అది ఎటువంటి మరి మార్చలేని, మార్పులేని పరిస్థితి అయినా సరే, మనల్ని మార్చగల శక్తి గల దేవాది దేవుని వాక్యం. ఆయన మాట మార్పు లేనిది. అటువంటి వాక్యాన్ని మనం కలిగి ఉన్నాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 3వ వచనంలో మరి దేవుని వాక్యం మనల్ని ఎలా ఉంటుంచుతుందంటే, ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఎంత గొప్ప వాక్యం సెలవిస్తున్నాడండి. దేవుని యొక్క భక్తులు సెలవిస్తున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆహారం వల్ల కాదంట, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలనంట నరులు బ్రతుకుదురు అంటున్నాడు. అది తెలియజేయడానికి ఆ వాక్యం వలన, దేవుని మాట వలన మనం బ్రతికి ఉన్నాము అని, మనం సజీవులుగా ఉన్నామని, దేవుని యొక్క పోషణ మనం పొందుకుంటున్నామని, దేవుని దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నామని మనకి తెలియజేయడానికి ఆయన అప్పుడప్పుడు మనల్ని అణచివేస్తూ ఉంటాడు. కష్టాన్నిస్తూ ఉంటాడు. శ్రమ వస్తూ ఉంటది. కానీ దేవుడు ఆయన కృప కలిగిన మాటతో, దయ కలిగిన మాటతో మనల్ని బలపరిచే దేవుడు. మనం చూస్తున్నప్పుడు మోషే గారిని చూస్తున్నప్పుడు, మోషే గారు 40 రాత్రులు 40 పగలు అన్నపానములు లేకుండా మరి ఆ కొండ మీద, సియోను కొండ మీద ఉన్నాడని మనం అంటాం. నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి అన్నపానములు లేకుండా దేవునితో సహవాసం చేస్తున్నాడు. మనము కూడా దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఆయన యొక్క ఆహారంగా మనము దేవుని యొక్క మన్నాని మనం భుజించినప్పుడు
వచ్చినప్పుడు మనల్ని పోషించే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. అటువంటి దేవుని మాట చేతే మనము బ్రతికి ఉన్నాము. ఆహారం చేత కాదు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతికి బతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించును. దేవుడు మనల్ని పోషిస్తున్న దేవుడండి. ఆహారం జీవపు మన్నాతో మనల్ని పోషిస్తున్న దేవుడు. అలనాడు ఇజ్రాయేల్‌ను పోషించిన దేవుడు. ఈరోజు వాక్యం అనే జీవపు మన్నాతో మనల్ని పోషిస్తున్న గొప్ప దేవుడు. అంతేకాకుండా మనకి బాధలలో నెమ్మది కలుగజేస్తుంది. ఈ దేవుని వాక్యమే మనకు నెమ్మది కలుగజేస్తుంది. మనకు శ్రమలు ఉన్నాయి కానీ, అతడు శ్రమలో కూలిపోకూడదు, కృంగిపోకూడదు. దేవుని వైపు చూస్తున్నప్పుడు, దేవుడు వాక్యాన్ని మనం పట్టుకున్నప్పుడు, దేవుని దేవుడే మనకు బలపరిచే దేవుడు, బ్రతికించే దేవుడు, నెమ్మదిచ్చే దేవుడు, ఆ బాధలన్నిటిని తీసివేసే దేవుడు. మన బాధలను తొలగించేది ఎప్పుడంటే, దేవుని వాక్యమే. పరిస్థితులు మార్పు చేసేది దేవుని వాక్యమే. మన హృదయాలలో మనం బలపరిచేది దేవుని వాక్యమే. అటువంటి విధంగానే దేవుని వాక్యాన్ని మనం చదువుతూ దివారాత్రాలు ధ్యానిస్తూ ఉండాలి. మనల్ని బలపరిచే వాక్యాన్ని కృంగిపోకుండా మనమంతాను మనం ఏం చేస్తుంటామంటే మనకున్న కష్టాలను చూసి దేవునికి దూరంగా జరిగిపోతుంటాం. కానీ దేవుడేమంటున్నాడు? మనకి ఆకలి పుట్టించడానికే మనల్ని అణచివేస్తానంటున్నాడు. అప్పుడప్పుడు మీకు ఆకలి యొక్క విలువ, దేవుని యొక్క విలువ, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలనే విలువ తెలియజేయడానికే మనల్ని అణచివేస్తానంటున్నాడు. ఆ సమయంలో కృంగిపోకుండా, ఇతరుల దగ్గరికి పరిగెట్టి వెళ్ళకుండా మనము వెళ్ళాల్సినది దేవుని దగ్గరికి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? దేవుని స్వరం మనకేం చెప్తుంది? దేవుని మాట ఏమిటి? ఆయన మార్గంలో మనం ఎలా నడవాలి అనేది తెలుసుకుంటూ ఉండాలి. మరి భక్తుడైతే దావీదు భక్తుడైతే తనకి కష్టం ఉన్నా, శ్రమ ఉన్నా తను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. మరి చూస్తున్నప్పుడు 119 కీర్తన 119 కీర్తన 26 వచనంలో అంటున్నాడు, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నీ కట్టడలను నాకు బోధించుము అంటున్నాడు. ఎంత గొప్పగా చెప్తున్నాడండి దావీదు భక్తుడు. తన చర్య అంతా తనకున్న సమస్యను, తనకున్న కష్టాన్ని, తనకున్న బాధను అంతటిని దాచుకోకుండా దేవుని ఎదుట పరచి, దేవుని ఎదుట చెప్పుతున్నాడు. చెప్పినప్పుడు నీ కట్టడలే నాకు బోధిస్తాయి అని చెప్తున్నాడు. అవును, మనము కూడా దావీదు భక్తుని వలె మనము కూడా మనకున్న కష్టాన్ని, బాధని ఇతరులకు చెప్పుకోవడం కాదు, బాధతో కృంగిపోవడం కాదు, శ్రమను చూస్తూ కృంగిపోవడం కాదు, కష్టాన్ని చూస్తూ కృంగిపోవడం కాకుండా దేవుని దగ్గరికి వెళ్ళి మన చర్య అంతటిని, మన బాధ అంతటిని దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు దేవుడు మనకి సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. మరి అలా దావీదు భక్తుడు తనకి కష్టం వచ్చినప్పుడు తన చర్య అంతటిని ఎలా చెప్పుకున్నాడంటే, మరి మొదటి సమూయేలు గ్రంథం 30 అధ్యాయము 30 అధ్యాయంలో చూసినప్పుడు దావీదు దావీదు 30 అధ్యాయం 6 వచనంలో చూసినప్పుడు దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాం రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అంటున్నాడు. మనము కూడా మనకున్న కష్టాన్ని చూడకుండా, బాధను చూడకుండా, మనకున్న దేవుని వైపు మనం చూసి ధైర్యము తెచ్చుకునే వారిగా ఉంటూ ఉండాలి. మన చర్య అంతయు ఆయనకు చెప్పుకున్నప్పుడు, మన బాధ అంతటిని ఆయన సన్నిధిలో కుమ్మరించినప్పుడు దేవుడు మనల్ని సరియైన మార్గంలో నడిపిస్తాడు. దేవుని మాట చొప్పున మనం నడిచినప్పుడు ఆయన మనకి విజయాన్ని దయచేసే దేవుడు. ఇక్కడ 30వ అధ్యాయంలో చూసినప్పుడు దావీదు చక్కగా తన సైన్యం 600 సైన్యంతో యుద్ధానికి వెళ్ళి సిక్లాగ్‌కెళ్ళి అక్కడ అమాలేకులందరిని చంపి వాళ్ళంతా వచ్చేస్తున్నప్పుడు, ఆ తిరిగి వస్తున్న సమయంలో దావీదు యొక్క కుటుంబాన్ని వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు. అక్కడున్న వారి కుటుంబాలన్నిటిని, మరి దావీదును అతని జనులను పట్టణమునకొచ్చి అది కాల్చబట్టయు
తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనిపోబట్టియు, ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి. అక్కడ వాళ్ళ కుమారుల్ని, కుమార్తెలను అందరిని కాల్చేసి, ఆ పట్టణాన్నంతటిని కాల్చేసి, అక్కడి నుంచి వారి పిల్లల్ని, భార్యలని అందరిని చెరలోకి తీసుకెళ్ళిపోయారంట. అక్కడ ఏడ్చుటకు శక్తి లేనంత పోవునంత బిగ్గరగా ఏడ్చిరంట. యెజ్రెయేలీయుడైన అహినోయము, కర్మెలుడైన నాబాలు భార్య అయిన అబీగయలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. ఆళ్ళేమో సిక్లాగ్‌కెళ్ళి ఆళ్ళంతా తిరిగి వస్తుంటే, అమాలేకులు దండెత్తి వచ్చి, ఇక్కడున్న వాళ్ళందరి మీద, ఈ దక్షిణ దేశం మీదను సిక్లగ్ పడి, దాన్ని కొట్టి, తగలబెట్టి, అందరి పిల్లలందరిని ఎత్తుకెళ్ళిపోయారు. భార్యలందరిని ఎత్తుకెళ్ళిపోయి, వాడిని బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. అది తెలుసుకున్న మూడో దినాన వచ్చి చూసినప్పుడు వారి పిల్లలు లేరు, ఎవరు లేరు. అక్కడ చాలా అసలు కాల్చేసి, చాలా భయంకరంగా ఉన్న పరిస్థితిలో అక్కడ దావీదు యొక్క సైన్యమంతా ఏడుస్తుంది. భయంకరంగా ఏడుస్తుంది. ఏడవడానికి ఓపిక లేనంతగా ఏడ్చారు. ఎందుకింత మేము సంపాదించి ఇంత ఇన్ని విజయాలు తెచ్చుకొని వచ్చాం గానీ, మరి మా కుటుంబాలేవి లేవే, అంతా పోయింది అని ఏడుస్తూ, ఏడుస్తూ అంతవరకు తనకు నాయకుడుగా ఉన్న ఆ సైన్యానికి నాయకుడుగా ఉన్న వారందరినీ దేవుని జ్ఞానంతో నడిపించిన దావీదు మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇదంతా నీ వల్లనే జరిగిందని దావీదుని రాళ్లతో కొట్టి చంపడానికి వారు సిద్ధపడినప్పుడు దావీదు దేవుని యొద్దకు వెళ్ళి దేవుని చేత ధైర్యం పొందుకుంటున్నాడు. అవును, ఈ లోకంలో అంతవరకు నేను గొప్పగా అయ్యా నీవు లేకపోతే మాకు కార్యం జరగట్లేదు. నీవే మాకు తోడుగా ఉండి నడిపించని ఆ చెయ్యి పట్టుకున్న వారు ఒక్కోసారి నిన్ను విడిచిపెడుతూ ఉంటారు. నిన్ను నిందిస్తూ ఉంటారు. ఇదంతా నీ వల్లనే జరిగింది. నీ ఆలోచన చొప్పున ఇది జరిగింది. నీ తలంపు చొప్పునే ఇదంతా జరిగింది అని అంతవరకు మంచి జరిగినప్పుడేమో ఘనత ఘనపరచడం మరి తర్వాత ఎప్పుడైనా ఆపద వస్తే నిందించడం. ఈ పరిస్థితుల్లో దావీదు కృంగిపోకుండా దేవుడైన యెహోవా నామమును బట్టి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడంటే, పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదునొద్దకు తీసుకొచ్చెను. నేను ఈ దండును తరిమిన యెడల దానిని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరిని దక్కించుకుందు అని సెలవిచ్చెను. ఎంత గొప్ప కృప చూపిస్తున్నాడంటే దేవుడు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ధైర్యాన్ని ఇచ్చాడు దావీదుకి, బలాన్ని ఇచ్చాడు. ఇదిగో నేను దేవా, ఇదిగో నేను వెళ్ళి ఆ శత్రువును తరమనా అంటే నువ్వు వెళ్ళు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు చూచుచున్న దేవుడు. మన దేవుడు ప్రార్థన ఆలకించు దేవుడండి. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన సర్వశక్తిమంతుడై మనల్ని అన్ని అపాయకరమైన పరిస్థితుల నుంచి మనల్ని విడిపించే దేవుడు. మనల్ని ఎంతగానో దేవుడు ఆశ్రయించి ఆయన కంచి వేసి కాపాడే దేవుడు. అటువంటి సమయంలో, భయంకరమైన సమయంలో, చంపుతున్న సమయంలో తను వెళ్లి దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు దావీదు. అయ్యా ఇదిగో నా మరి ఇది విషయంలో నేను మరి విచారణ చేస్తుండగా ఆ దేవుడు సెలవిస్తున్నాడు. వెళ్ళు తరిమి వాళ్ళ అమాలేకులను తరువు, నువ్వందరిని దక్కించుకుంటావని దేవుడు సెలవిస్తున్నాడు. మనకి కూడా అవసరమైనప్పుడు దేవుని సన్నిధిలో మనం కృంగిపోతున్న సమయంలో దేవుని సన్నిధిలో మన చర్య అంతా చెప్పుకున్నప్పుడు ఆయన మనల్ని బ్రతికిస్తాడు. మన బాధల నుంచి విడిపిస్తాడు. మనకి నెమ్మది దయచేస్తాడు. దావీదుకి ఇచ్చిన రక్షణ, దావీదుని రక్షించిన రక్షణ మనకి కూడా దయచేసే దేవుడండి. ఆయన మన చర్య అంతటిని చెప్పుకున్నప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి ఆయనే మనల్ని సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. దావీదు అక్కడ వాళ్ళందరి మీద ఆధారపడలేదు. తన ఒంటరి వాడైపోయాడు అప్పటికి. వాళ్ళందరూ తన మీద తిరగబడుతున్నప్పుడు ఒంటరిగా ఉన్న సమయంలో వెళ్ళి దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, విచారణ చేస్తున్నాడు. కృంగిపోలేదు, ధైర్యం పొందుకున్నాడు. దేవుని సన్నిధిలో విచారణ చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకున్నాడు. అవును, మనము కూడా దేవుని వాక్యం మనల్ని ధైర్యాన్ని ఇస్తుంది, మనల్ని బ్రతికిస్తుంది, మన బాధలన్నిటిలో మనకి నెమ్మది కలుగజేస్తుంది. అటువంటిదే దేవుని వాక్యం మన బాధలన్నిటిలో నెమ్మది దయచేసి మన కుటుంబాలతో, మన సంఘంతో, మన మన చుట్టూ ఉన్న వారితో నెమ్మది కలిగి జీవించే వారిగా దేవుని వాక్యం జీవ
మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. మరి రెండోది చూసినప్పుడు దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. అంటే జీవాన్ని ఇస్తుంది. మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. నిరాశలో ఉన్న వారికి జీవం కలిగిన ఆశనిచ్చేదే వాక్యం. నిరాశ, నిస్పృహలో ఇదిగో నేను ఇలా ఉన్నానే, మంచం మీద ఉన్నానే, అయ్యో! నాకు ఎవరిస్తారు ఆరోగ్యం అని అనుకుంటున్న సమయంలో దేవుని వాక్యమే మనకి శక్తినిస్తూ ఉంటాది. మరి చూసినప్పుడు యెహెజ్కేలు గ్రంథం 37 అధ్యాయము 4, 5 వచనాలు చూసినప్పుడు దేవుని వాక్యం పలికితే చాలు, దేవుని వాక్యం పలికితే చాలు, దేవుని వాక్యం మాట్లాడితే చాలు, మృతమైన పరిస్థితులు కూడా జీవింపజేస్తాయి. ఎండిన ఎముకలు కూడా తిరిగి జీవం కలిగి జీవిస్తూ ఉంటాయి. అటువంటిదే దేవుని వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 37 అధ్యాయం 4, 5 వచనాల్లో మనం చూసినప్పుడు మరి అక్కడ అందరికీ తెలిసిందే ఎముకల లోయ. అక్కడ మరి ఎముకల లోయలో యెహెజ్కేలుకి దేవుడు దర్శనాన్ని ఇస్తున్నాడు. ఆ సమయంలో దేవుడు పలుకు, నువ్వు పలుకు జీవం కలుగుతాయని మరి పలకమన్నప్పుడు దేవుని మాట చొప్పున అక్కడ ఉన్నవన్నీ జీవాన్ని కలిగి ఉన్నాయి. ఈరోజు అనారోగ్యాలతో బాధపడుతున్నావా? ఆర్థిక పరిస్థితుల్లో కృంగిపోతున్నావా? ఎటువంటిది నాకు సహాయం లేదని నువ్వు కృంగిపోతున్నావా? ఇదిగో ఇక్కడ జీవం లేదే, నాకు ఎటువంటి దారి లేదే, మార్గం లేదే, ఈ పరిస్థితి నుంచి నేను ఎలా గట్టెక్కగలను? నన్ను ఎవరు దాటించగలరు అనుకుంటున్నావేమో. దేవుని వాక్యం నీకు జీవాన్ని కలిగిస్తుంది. నిన్ను బ్రతికిస్తుంది. ఆయన వాక్యము పలికితే చాలు, మృతమైనది కూడా ఆయన జీవింపజేసే దేవుడు. 30 యెహెజ్కేలు గ్రంథం 37 అధ్యాయము 4, 5 వచనాలు చూసినప్పుడు ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఎంత గొప్ప వాగ్దానం దయచేస్తున్నాడండి. దేవుని యొక్క ప్రవచనం ఎత్తి మనం పలికినప్పుడు మనం ఎండిపోయిన పరిస్థితులను ఆయన చిగురింపజేసే దేవుడు. ఎండిపోయిన అరణ్యమును చిగురింపజేసే దేవుడు. ఎడారిలోని కూడా నీటి ఊటలతో నీటి బుగ్గలుగా మార్చే దేవుడు. కేవలం దేవుని యొక్క వాక్యము ద్వారా ఇవి జరుగుతాయి. దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యము ద్వారా ఎండిపోయిన ఎముకలతో, ఎముకలారా యెహోవా మాట ఆలకించుడని పలకమంటున్నాడు. అవును, ఇదిగో మంచం మీద పడి ఇదిగో నేను అనారోగ్యంతో ఉన్నానయ్యా, నాకు స్వస్థత లేదని అనుకుంటున్నావా? నీ వెముకలతో నువ్వు మాట్లాడు. దేవుని వాక్యం సెలవిస్తుందని చెప్పు. ఇదిగో ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాటలు ఆలకించుడి అని అన్నాడు. మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను పంపించున్నా అన్నాడు. అవును, మనల్ని బ్రతికిస్తుంది దేవుని యొక్క జీవము కలిగిన వాక్యమే. ఆ ఆత్మయున్న దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు, యేసునామం అనే దేవుడు మనకి తోడుగా ఉండి మన హృదయాలలో, మన శరీరాల్లో ఆయనే మనల్ని బ్రతికిస్తున్న దేవుడండి. ఎండిపోయిన ఎముకలను కూడా ఆయన మరి బ్రతికించగలిగే గొప్ప దేవుడు. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేసితివి. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిపోయిన ఎముకలతో ఎటువంటి దారి లేదే, నాకు మార్గము లేదే అని అనుకుంటున్న సమయంలో దేవుని మార్గం ఏర్పరుస్తాడు. దేవుడే దారి ఏర్పాటు చేస్తాడు. అది ఎటువంటి పరిస్థితి అయినా, అది ఎటువంటి అరణ్యం వంటి పరిస్థితి అయినా, ఎండిపోయిన పరిస్థితి అయినా దేవుడు జీవాన్ని కలిగించే మాట, దేవుని మాట బ్రతికిస్తుంది. దేవుడే మృతమైన పరిస్థితులను కూడా జీవింపజేస్తాడు. ఆయన వాక్యమే
నన్ను బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది అని అనుకున్నప్పుడు నిజంగానే అది ఎటువంటి పరిస్థితి అయినా, అది గందరగోళమైనా, అది నువ్వు చేయలేని పరిస్థితి అయినా, దేవుని యొక్క దక్షిణ హస్తం సాహస కార్యములు చేయును. అవును, దేవుని యొక్క కార్యాలు వండర్‌ఫుల్ థింగ్స్, అవి లెక్క పెట్టలేని ఆశ్చర్యమైన కార్యాల సంగతులు, మరి జీవాన్ని దేవుడు దయచేసే దేవుడు. అటువంటి దేవుని మాటను మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం కలిగినప్పుడు, అది ప్రవచనం ఎత్తి మనం పలికినప్పుడు అవి జీవింపజేస్తూ ఉంటాయి. ఎంత గొప్ప దేవుడండి! దేవాది దేవుడు చూసినప్పుడు మరలాగే బాధల్లో నెమ్మది కలిగిస్తుంది. వాక్యమే మనం బ్రతికించి జీవాన్ని ఇస్తుంది. అంతే కాకుండా వాక్యం మనల్ని విశ్వాసంలో బలపరుస్తుంది. శ్రమలో మనం విశ్వాసంలో కృంగిపోతున్నప్పుడు, అది ఇందాకల దావీదు చూసినప్పుడు ధైర్యాన్ని ఎలా దయచేసుకున్నాడు. దేవుని యందు సంపూర్ణమైన, పరిపూర్ణమైన విశ్వాసంతో ఉండడం వల్లే దేవునిలో ధైర్యాన్ని పొందుకున్నాడు. విచారణ చేసినప్పుడు దేవుడు మరి మార్గాన్ని తెలియజేశాడు. కాబట్టి మన విశ్వాస జీవితానికి ముఖ్యమైనది విశ్వాసమే. అటువంటి అమూల్యమైన విశ్వాసం మనం ఉన్నప్పుడు, దేవుని యందు అపారమైన నమ్మకం ఉన్నప్పుడు, శోధనలో కూడా మనకు విజయాన్ని ఇచ్చేది దేవుని వాక్యమే. అది ఎంత శోధనైనా, శ్రమైనా, సమస్య అయినా దేవుని వాక్యం మనకి విశ్వాసంలో బలపరుస్తుంది. ఇది నాకు మేలు కొరకే, ఈ శోధన నాకు మేలు కొరకే, శోధింపబడిన మీదట సువర్ణం వలె నేను మరి మారుతానని దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన అమూల్యమైన విశ్వాసంలో మనం ఎదగలుగుతాం. దేవుని మాటలు మన హృదయంలో నాటుకుంటూ ఉండాలి. ఏదైతే మనకు బలపరిచే వాక్యం ఉందో, ఏదైతే బలపరుస్తుందో, ఆ బలమైన మాటలతో మనం బలం పొందుకుంటూ ఉండాలి. దేవుని వాక్యం మనల్ని విశ్వాసంలో నడిపిస్తది. అది ఎటువంటి శ్రమైనా, ఇబ్బందికర పరిస్థితైనా, శోధనైనా సరే, మనల్ని దేవుని వాక్యం కృంగిపోకుండా బలపరిచి, ధైర్యాన్నిచ్చి మనల్ని నడిపిస్తూ ఉంటది. మన జీవితాల్లో మరి దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభు గారు ఈ మాట చెప్తున్నారు. శోధకుడొచ్చి ఆయన యొద్దకు వచ్చి ఆయన్ని శోధిస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, మరి 4 అధ్యాయం, మత్తయి సువార్త 4 అధ్యాయం 4 వచనంలో, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనెను. అందుకాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదనెను. అవును, మన దగ్గరికి శోధకుడొచ్చి మన అనేక విధాలుగా శోధిస్తున్నప్పుడు, శోధనలో, శ్రమల్లో మనం కృంగిపోకుండా, దేవుని యొక్క మాట వలన, దేవుడు మాటను నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన మనల్ని జీవింపజేస్తని ధైర్యముతో, విశ్వాసముతో మనం ఉన్నప్పుడు, దేవుడు మన జీవితాల్లో అద్భుతాలను చేసే దేవుడు. ఆయన నోటి నుండి వచ్చు ప్రతి మాట మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని జీవింపజేస్తుంది. దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాటే దేవుని వాక్యం. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! వాక్యం మనల్ని నడిపిస్తుంది, మనకి దారి చూపిస్తుంది, మనల్ని బ్రతికిస్తుందండి. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించున్నదని దావీదు భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! మనల్ని బ్రతికించేది, మనల్ని బాధల్లో నెమ్మదిచ్చేది, మనకి విశ్వాసంలో బలపరిచేది ఆయన మాటలు. దేవుని మాటలే. వాక్యం మనల్ని నడిపిస్తుంది. అన్ని పరిస్థితుల్లో మనం కృంగిపోకుండా దేవుని యొక్క అడుగు జాడల్లో, మార్గంలో మనం నడవాలి అంటే దేవుని మాటల్ని మనం కలిగి ఉంటూ ఉండాలి. మరి 19వ కీర్తన 19వ కీర్తన మరి 13వ వచనాన్ని చూసినప్పుడు, మనము పాపము చేయకుండా దేవుని వాక్యమే మనల్ని నడిపిస్తుందంట. ఎలా అంటే 13వ వచనాన్ని చూసినప్పుడు, దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము.
వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములుగా అంగీకారములగును గాక అంటున్నాడు. ఎంత గొప్ప వాక్యం అండి. అవునండి. మనం ఈ లోకంలో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా దేవుని సేవకులమైన మనం, దేవుని బిడ్డలమైన మనము, ఆయన మేపుడి గొర్రెలమైన మనము, ఆయన యొక్క వాక్యాన్ని మన హృదయములో ధ్యానించుకున్నప్పుడు, మన నోటి నుండి కూడా పాపం జరగకుండా, మన నోటి మాటలను, మన హృదయ ధ్యానమును ఆయన దృష్టికి అంగీకారములుగా చేసుకుంటాడు. దురాభిమాన పాపంలో పడిపోకుండా, ఆయన యొక్క మాటలతో, ఆయన యొక్క వాక్యముతో ఆయన మనల్ని మరి ఎంతగా అంటే హెచ్చరిక చేస్తూ ఉంటాడు. వాటి వలనంట దేవుని వాక్యం వలన మనం హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును అంటున్నాడు. సేవకుడు హెచ్చరిక నొందును. అవును, దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యము ద్వారా హెచ్చరికలు పొందొచ్చు. ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఏం లాభమో అనేదంతా దేవుని వాక్యమే మనకి నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. మన బాధలన్నిట్లో మనకు నెమ్మది కలుగజేస్తుంది. అటువంటి దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉన్నందుకు, దేవుడు మనతో మాట్లాడినందుకు, దేవుడు దేవుని మాటలు మనం విన్నందుకు దేవునికి మహా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని దేవుడు దీవించి, ఆశీర్వదించి, మన జీవితాల్లో ఆయన జీవాన్ని కలిగించి, ఆయనే మనకి నెమ్మది, శాంతి, సమాధానం దయచేయును గాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అవునయ్యా! నీ వాక్యమే దేవా మమ్మల్ని బ్రతికించి ఉన్నదయ్యా. అయ్యా! ఇదిగో మా బాధల అన్నిటిలో దేవా నెమ్మదిస్తుందయ్యా. అయ్యా! ఎంత గొప్ప కృపతో దేవా, నీ వాగ్దానంతో దేవా, అయ్యా! ఇదిగో నీ చక్కని మాటలతో దేవా మాతో మాట్లాడిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి కృపను మాకు చూపించిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అమూల్యమైన విశ్వాసంలో ఎదగడానికి దేవా, అయ్యా! ఇదిగో తండ్రి మమ్మల్ని వాక్యం అనే ఆహారం ద్వారా బలపరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప కృపా సత్య సంపూడుగా దేవా మా మధ్య నివాసం చేస్తున్న దేవాది దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నా అభిషక్తుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నా రక్షకుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా ఆశ్రయ దుర్గమైన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. సైన్యములకు అధిపతి యెహోవా ఎన్నువాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని నడిపించి దేవా, మమ్మల్ని కాపాడి దేవా, మమ్మల్ని బ్రతికించి దేవా, నీ కృపతో మమ్మల్ని బలపరుస్తున్నవాడా, నీ ధైర్యాన్ని మాకు దయచేస్తున్నావుడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో కృంగిపోయిన ప్రతి ఒక్కరిని దేవా, అయ్యా నీ వాక్యము ద్వారా లేవనెత్తబడుచున్నా, వారిని బ్రతికించబడుచున్నానయ్యా. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మేమెప్పుడైతే బలహీనమో దేవా, అప్పుడు ఇగో నీ వాక్యము ద్వారా దేవా మమ్మల్ని బలపరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మేము తప్పిపోయిన గొర్రెల వలె ఉంటున్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో తండ్రి మాలో ఉన్న ప్రతి డాగును కళంకమును దేవా నీ పరిశుద్ధ రక్తములో దేవా, నీ వాక్యమనే దేవా నీటితో దేవా మమ్మల్ని ఉదక స్నానం చేయిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దురాభిమాన పాపములో పడిపోకుండా దేవా, అయ్యా నీ సేవకులు మమ్మల్ని దేవా నువ్వు కాచి కాపాడుతున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ మాటల వల్లనే దేవా మేము హెచ్చరిక పొందుకుంటున్నామయ్యా. నీ మాటల ద్వారానే దేవా మాకు లాభం కలుగుతుందయ్యా. నీ మాటలు ఇదిగో తండ్రి
నీ వాక్యము ద్వారానే దేవా, దేవా ఇదిగో తండ్రి మమ్మల్ని జీవ మార్గంలో నడిపిస్తున్నవాడా, మమ్మల్ని బ్రతికిస్తున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వెండి బంగారు నాణముల కంటే దేవా, అయ్యా నీ ధర్మశాస్త్రము దేవా, అయ్యా ఇదిగో తండ్రి విలువైనది మేలైనది మాకు దయచేసినవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీకు దేవా ఇదిగో నీ యందు భయభక్తులు గల వారందరికీ దేవా, నీ రెండంచులు కలిగిన ఖడ్గము ద్వారా దేవా, అయ్యా ఘనతను దయచేస్తున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. మహిమా ఘనతలకు అర్హుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సంపూర్ణుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని బ్రతికించడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవా ఇదిగో తండ్రి ఆహారం వలనే కాక దేవా, ఇదిగో దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన దేవా మమ్మల్ని బ్రతికించున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అప్పుడప్పుడు దేవా ఇదిగో తండ్రి మమ్మల్ని అణచివేసినప్పుడు దేవా, నీ ఆకలిని దేవా అయ్యా మాకు పుట్టించినప్పుడు దేవా, నీ వాక్యముతో దేవా మమ్మల్ని దేవా ఇదిగో తండ్రి జీవపు మన్నాతో దేవా, ఆకాశపు మన్నాతో దేవా మమ్మల్ని పోషించిన పోషకుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి కృపను మాకు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ వాక్యం మాకు నెమ్మది దేవా, మా బాధల నుండి దేవా విడుదల దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దావీదు జీవితంలో దేవా, అయ్యా ఇదిగో తండ్రి అనేకులు దేవా తన వారే తన మీద తిరగబడినప్పుడు దేవా, అయ్యా ఇదిగో యెహోవా వలన ధైర్యము తెచ్చుకొని దేవా నీ యొద్ద విచారణ చేయగా దేవా, అయ్యా ఇదిగో ప్రతి సమస్య నుంచి శోధన నుంచి దేవా అయ్యా విడిపించిన విమోచకుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవాని కొందనాలు చెల్లిస్తున్నాను. నీవు ఇచ్చిన విజయాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు ఇచ్చిన నెమ్మది బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ వాక్యము దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని బ్రతికించున్నదయ్యా, జీవానిచ్చున్నదయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మృతమైన ప్రతి పరిస్థితిని దేవా నీ వాక్యము చేత దేవా నువ్వు జీవింపజేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి పరిస్థితుల్ని దేవా జీవము గల వాటిగా మారుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి కార్యాన్ని నువ్వు చక్కబరుస్తున్నవాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఎండిన ఎముకలను దేవా, అయ్యా యెహెజ్కేలు ప్రవచించగా దేవా, యెహోవా మాట వినుడి, యెహోవా యొక్క స్వరాన్ని విన్నప్పుడు దేవా ఇదిగో ప్రవచనమెత్తి పలికినప్పుడు దేవా ఎండిన ఎముకలు దేవా జీవాన్ని పొందుకుని దేవా, అయ్యా ఇదిగో జీవం కలిగిన వాటిగా మారయ్యా. అవునయ్యా మా జీవితాల్లో ఎండిపోయిన ప్రతి పరిస్థితిని దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ జీవం అనే వాక్యముతో దేవా చిగురింపచేయమడొచ్చున్నానయ్యా. వాడిని పుష్పింపచేయమడొచ్చున్నాను, ఫలింపచేయమడొచ్చున్నాను, అభివృద్ధి దాయిచ్యమడొచ్చున్నానయ్యా. ప్రతి పరిస్థితుల్ని దేవా, అనారోగ్య పరిస్థితుల్ని, ఆరోగ్య పరిస్థితుల్ని దేవా, ఆర్థిక పరిస్థితుల్ని దేవా, అయ్యా కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని దేవా నువ్వు చిగురింపజేసి పుష్పింపజేయమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ వాక్యం మిమ్మల్ని బ్రతికించి జీవింపజేస్తుందయ్యా. గొప్ప దేవాని కుందాలు చెల్లిస్తున్నానయ్యా. మేము శోధనలో ఉన్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో మేము కృంగిపోకుండా దేవా, అయ్యా ఇదిగో సమస్యలో కృంగిపోకుండా దేవా అమూల్యన విశ్వాసంలో ఎదగడానికి దేవా, అయ్యా ఇదిగో నీ నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన దేవా మమ్మల్ని జీవింపజేస్తున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. విశ్వాసంలో ఎదగడానికి దేవా, అయ్యా యేసు నామములో దేవా అద్భుతాలను ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మా జీవితాలను దేవా జీవింపజేయమడొచ్చున్నాను, అభివృద్ధి దయచేయమడొచ్చున్నాను, మా సరిహద్దులను విశాలపరచబడొచ్చున్నానయ్యా. దేవా ఇదిగో అభివృద్ధి దయచేసి దేవా వృద్ధి దయచేయమడొచ్చున్నాను. గొప్ప దేవాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మా ప్రతి పరిస్థితిని దేవా నువ్వు చక్కదిద్దినందుకు కొందాలు చెల్లిస్తూ దేవా, అయ్యా నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించింది దేవా, అయ్యా నీ వాక్యమే దేవా మాకు నెమ్మది కలిగించి దేవా నీ సంతోషాన్ని సంపూర్ణ ఆనందాన్ని దేవా మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో ఈ వాక్యం వినిన ప్రతి ఒక్క హృదయాల్లో దేవా నీ నెమ్మది, శాంతి, సమాధానం, నీ జీవాన్ని కుమ్మరించబడుచున్నాను. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. జీవం గల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. వారి మధ్యలో కృపా సత్య సంపూర్ణగా దేవా నువ్వు నివాసం చేయమడొచ్చు దేవా. అయ్యా ఇదిగో విత్తిన విత్తనాన్ని దేవా బహుగా ఫలింపచేసి దేవా అనేకులకు ఆదరణ కలిగిన వాక్యంగా దేవా నీకు మహిమా ఘనత తెచ్చే వాక్యంగా దేవా దీన్ని ఏర్పాటు చేసుకోమని, దీనికి దేవా నీకే మహిమా ఘనతలు తెచ్చుకునే విధంగా దేవా దీన్ని ప్రత్యేకపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక.
మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహీల సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.